అమరావతిలోని వెలగపూడి గ్రామంలో సెక్రటేరియట్ శానిటేషన్ వర్కర్లు ఆందోళన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరుతూ నిరసన తెలిపారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. వర్కర్లను పెంచి తమ పని భారం తగ్గించాలని కోరారు. సీఎం జగన్ ఆప్కాస్లో తీసుకోవాలని చెప్పినప్పటికీ అధికారులు 6 నెలలుగా తిప్పుతూ ఇంతవరకు దాని గురించి మాట్లాడడం లేదని ఆవేదన చెందారు. నిరసన తెలిపిన ప్రతిసారి మభ్యపెట్టి లోపలికి పిలిపిస్తున్నారని, తర్వాత పట్టించుకోవడం లేదని వర్కర్లు తెలిపారు. సచివాలయం అసెంబ్లీ దగ్గర ఈరోజు లోపల భోజనం చేస్తున్నటువంటి హౌస్ కీపింగ్ కార్మికులు నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు చూసుకున్నట్టయితే అసెంబ్లీ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇప్పటి వరకు సరైన వసతులు ఉన్నా లేకపోయినా కానీ మేము నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాము. కొన్ని సందర్భాల్లో మమ్మల్ని బస్సులు ఎక్కించుకోపోయినా కానీ వేరే వాళ్ళ బళ్ళు ఎక్కువ నెట్ల కొట్టి వచ్చి పనిచేసిన పరిస్థితి ఉంది. ఏ విధమైన వసతులు లేనప్పుడు కూడా ఇక్కడ పనిచేసాము. కరోనా కాలంలో కూడా పనిచేసాము. ప్రధానంగా ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లో తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పటికి 4.5 సంవత్సరాలు గడిచిపోతుంది. రేపు ఎన్నికలు కూడా రాబోతా ఉంది. పోనీ మేము అడగలేదా అని చెప్పేసి అంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి అడుగుతూనే ఉన్నాం శాంతియుతంగా. ఆదిమూలపు సురేష్ గారిని కలిసాము, పేరు నాని గారిని కలిసాము, అట్లాగే లోపల ఉన్న మంత్రులను కలిసాము, అధికారులను కలిసాము, సిఆర్డీ అధికారులని. వీళ్ళందరం కలిసి సార్ మమ్మల్ని కార్పొరేషన్ తీసుకోండి, ఆప్కాస్లో తీసుకోండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇదిగో తీసుకుంటాం అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇప్పటికి 6 నెలల నుండి మేము తీసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నారు తప్ప తీసుకున్న పరిస్థితి లేదు. మేము ఏదైనా ఆందోళన సిద్ధమైతే ఎందుకు మీకు సాయంత్రానికి అయిపోయింది, మీరు ఆందోళన చేయొద్దు, మమ్మల్ని నమ్మండి అని